అత్యుత్తమ ప్లేస్మెంట్స్ తో ఎంఎన్సీ కంపెనీలలో ఉద్యోగమే లక్ష్యమా? ఇంజనీరింగ్ చదవాలనే మీ పిల్లల కలని కేజీ రెడ్డి కాలేజ్ తో నిజం చేసుకోండి. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు వైడ్రీమ్ మీడియా. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీ అందరికీ తెలిసిందే, ఇది ఎంతలా దుమ్ము రేపుతుందో అనేది. మనం ఫోటోలు తీసుకునే దగ్గర నుంచి మొదలుపెట్టి పెద్ద పెద్ద పనుల వరకు కూడా ఏఐ ప్రతి దాంట్లో రాబోతుంది. అంతేకాకుండా చాలా సింప్లిఫై చేయబోతుందనే విషయం చాలా మందికి తెలిసిందే. అయితే దీనికి సంబంధించి ప్రముఖులతో అంటే ఇంటర్నేషనల్‌గా ఉండే ఏఐ కంపెనీస్, వాటికి సంబంధించిన ఏఐ స్పెషలిస్టులతో 16 నుంచి 20 తారీఖు వరకు ఈ ఫిబ్రవరి నెల 2026లో దేశంలో ముఖ్యంగా ఢిల్లీ పట్టణంలో చాలా పెద్ద సదస్సు అయితే జరగబోతుంది. ఈ సదస్సుకు సంబంధించి చాలా విషయాలు మనకు తెలియజేయబోతున్నారు. మన అనలిస్ట్ అయిన నరసింహ గారు. సార్‌తో మాట్లాడదాం. నమస్కారం సార్. నమస్తే అండి. సో ఏఐకి సంబంధించి మన ఇండియా ఇంకెంత టాప్‌కెళ్ళాలి, ఇండియా కూడా ఒక ఫ్రంట్ ఫార్వర్డ్‌గా ముందుకు వెళ్ళాలని చెప్పేసి ఈ సదస్సునైతే చేస్తున్నట్టు తెలిసింది. ఈ అవును. సదస్సు గురించి దీంట్లో ఎవరు రాబోతున్నారు, ఏ విషయాలు మనకి లాభపడుతున్నాయి కాస్త చెప్తారా? బేసిక్‌గా ఈ సమ్మిట్స్ అనేవి మనకి రకరకాల కంట్రీస్‌లో చేస్తారు. సో, ఈసారి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరల్డ్ సమ్మిట్ అనొచ్చింది. ఎందుకంటే యూ కెన్ సీ వరల్డ్ లీడర్స్ ఆర్ ఆల్సో కమింగ్. ఫ్రెంచ్ ప్రధాని కావచ్చు, ఆర్ యూరోపియన్ కంట్రీ లీడర్స్ అండ్ పెద్ద పెద్ద కంపెనీస్, ఐటీ కంపెనీస్, గూగుల్ కావచ్చు, ఇలాంటి కంపెనీ సీఈఓస్ దగ్గర నుండి ఈ ఏఐలో ఏదైతే టాప్ హెడ్స్‌గా పనిచేస్తుంటారో వాళ్ళందరూ, ప్లస్ ఇండియన్ కంపెనీస్ సంబంధించిన ఏఐ హెడ్స్, ప్లస్ అందరూ ఏఐ ఎంతూజియాస్ట్ అనొచ్చు, ఏఐ టెక్నాలజీస్ అనొచ్చు, వీళ్ళందరూ కూడా దే ఆర్ కమింగ్ టు ఎ ప్లేస్ ఓకే. టు హ్యావ్ దిస్ ఎంటైర్ సమ్మిట్. ఈ సమ్మిట్ మొత్తము బేసిక్‌గా మన ప్రధాని లేదా మన వాళ్ళు చెప్తున్నది ఏంటి అంటే, ఇప్పుడున్న ఏఐ యుగంలో భారతదేశంలో ఏ విధంగా మనం ఏఐని అనుసంధించాలి. 2 ఏఐని డెమోక్రటిక్ ఎలా చేయాలి. ఇండియా ఈజ్ ఆల్వేస్ ఎ డెమోక్రటిక్ కంట్రీ అంటాం. సో, ఇప్పుడు ఏఐ ప్రజా ఉపయోగాలకు ఏ విధంగా వాడుకుంటే బాగుంటుంది, దాంట్లో భారతదేశం ఎంతవరకు దాన్ని సత్ఫలితాన్ని ఇవ్వడానికి ఛాన్స్ ఉంది అనే ఉద్దేశాన్ని ఎక్స్‌ప్లోర్ చేయడానికి ఇది చాలా పనికొస్తుంది అని అంటున్నారు అనలిస్టులు. హ్మ్. అయితే ముఖ్యంగా ఏఐకి సంబంధించి ఆల్రెడీ జాబులు పోతాయని చెప్పేసి ఒక భయం. ఇండస్ట్రీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది అని చెప్పేసి. అంతేకాకుండా కొంతమంది కంపెనీ ఓనర్స్ అయితే ఎప్పుడైతే మనకి ఒక ట్రాన్స్‌ఫర్మేషన్ ఫేజ్ వస్తుందో దానికి మనం అలవాటు పడి దాని నుంచి కూడా కొత్త జాబులు నేర్చుకోవచ్చని ఒక ధైర్యం ఇస్తున్నప్పటికీ కూడా హ్మ్. మార్కెట్ పరంగా సంక్షోభం ఉంటుందని ఇంకో పక్క. ఇలాంటి గజిబిజి గందరగోళంలో ఇప్పుడు ఉన్నాం. మరి దీనికి క్లారిటీ అనేది ఏమన్నా ఉందా? ప్రస్తుతానికి మీరన్నట్టు ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఉన్నాము. ట్రాన్సిషన్ ఫేజ్‌లో ఎప్పుడైనా కన్‌ఫ్యూజన్ అనేది ఉంటుంది. ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం ఓల్డ్ కల్చర్ నుంచి ఇప్పుడు కొంచెం న్యూ కల్చర్ వచ్చిన ఈ 10, 20 ఇయర్స్‌లో కూడా చాలా కన్‌ఫ్యూజన్‌లో ఉన్నామని చెప్పొచ్చు. అలా ఏదైనా ఒక ట్రాన్సిషన్ ఫేజ్ ఉంటుంది. ఈ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడల్లా ఒక 2, 3 ఇయర్స్ ఈ టెక్నాలజీ మీద డిపెండ్ అయ్యే ఇండస్ట్రీ ఎప్పుడైనా కాస్త ఇబ్బంది పడుతుంది. సో, ఇన్ఫోసిస్ ఆయన చెప్పినట్టు ఏంటంటే 2001లో కూడా ఇంటర్నెట్ వచ్చినప్పుడు కూడా అయిపోయింది. ఇంక ఇంటర్నెట్ వస్తే ఏం అవసరం లేదు అన్నారు. కానీ ఇంటర్నెట్ వాడుకొని ఏ విధంగా ఐటీని డెవలప్ చేయొచ్చు అనేది ముందుకు తీసుకొచ్చారు ఈ కంపెనీస్. హ్మ్. అలాగే వాట్ హీ సేస్ ఈస్ కొత్త టెక్నాలజీ వచ్చినప్పుడు ఇంక మనుషులు అవసరం ఉండదు, హ్యూమన్ రిసోర్సెస్ అవసరం ఉండదనే మాట ఎప్పుడూ వస్తుంది. కానీ ఆ కొత్త ఏదైతే టెక్నాలజీ వచ్చిందో దానికి అనుసంధానమైన పనులని, దానికి సంబంధించిన టూల్‌కి సంబంధించిన వర్క్స్‌ని గాని ఎక్స్‌ప్లోర్ చేసుకొని, ఈ హ్యూమన్ రిసోర్సెస్ అందరిని అలైన్ చేసుకుంటే ఆటోమేటిక్‌గా వీళ్ళందరూ మళ్ళీ దానికి తగ్గట్టుగా సరిపోతారు. అంటే ఇంజినీర్ అంటేనే ఏదైనా అవసరం ఉన్నంత దాన్ని కొత్తగా తయారు చేసేవాడు, కొత్తగా తయారైన దాన్ని ఇంక్లైన్ అయ్యి దాని ప్రకారంగా దాన్ని పని చేపించేవాడు. కాకపోతే కొంచెం ఇబ్బందైతే ఉంటుంది. ఎందుకంటే మీరన్నట్టు కొందరికి జాబ్స్ పోతాయేమన్న భయముంది. ఈ రోబోటిక్ జాబ్స్ ఏవైనా ఉన్నాయో అవన్నీ వెళ్ళిపోతాయి. క్లెరికల్ జాబ్స్ అన్నీ వెళ్ళిపోతాయి. ఎందుకంటే ఏఐ టూల్ ఆ పనులు చేసేస్తుంది. కానీ మన స్కిల్ సెట్ ఎప్పుడైనా బాగుండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. ఒక 8000 ఎంప్లాయీస్ నాకు అవసరం లేదనుకుని ఒకేసారి 8000 ఎంప్లాయీస్ తీసేశారు. వాళ్ళు ఏం చెప్తారంటే యూ అప్‌గ్రేడ్ దిస్ వే. దిస్ ఈస్ ద రిక్వైర్మెంట్. ఆ రిక్వైర్మెంట్ ఉన్న అప్‌గ్రేడేషన్ ఉన్న వాళ్ళందరూ కూడా మళ్ళీ కంపెనీకి అవసరమే. హ్మ్. సో, ఇప్పుడు ఎంప్లాయీస్ ఆలోచించుకోవాల్సిన విషయం ఏంటంటే నేను దాని ప్రకారంగా అప్‌గ్రేడ్ అవ్వగలనా లేదా? అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కేస్ స్టడీ తీసుకున్నట్లయితే మనం కూడా ఒకసారి మాట్లాడుకున్నాం దీని గురించి. ఒకప్పుడు ఇది ఆడియన్స్ కూడా చాలా ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఇది. ఎందుకంటే ఒకప్పుడు ఫోటోస్ అనేవి తీసాక వాటిని కడిగించేవాళ్ళు. రీల్స్ హ్మ్. ఉండేవి. ఆ రీల్స్ తీసుకెళ్ళి కడిగించేవాళ్ళు. కడిగాక ఫోటోస్ అనేవి వచ్చేవి. హ్మ్. సో ఇప్పుడు ఆ కడిగించే ప్రాసెస్‌కి సంబంధించిన వర్కర్సు లేరు. అవును. ఆ ప్రాసెసు లేదు. అవును. సో అలా ఆ డిపార్ట్‌మెంట్‌లో ఏదైపోయిందో మనకిలా మిగిలిన సాఫ్ట్‌వేర్ సంబంధించినో ఇంకో వాటిలోనో ఇలా జాబ్స్ కట్ అయ్యే ఛాన్సెస్ లేవంటారా? ఇప్పుడు మాన్యువల్ టెస్టింగ్ ఉండేది ఒకప్పుడు. నేను సాఫ్ట్‌వేర్ ప్రకారం మాట్లాడుతూ. రాను రాను ఆటోమేషన్ టెస్టింగ్ వచ్చింది. అప్పుడు మాన్యువల్ టెస్టింగ్ ఉన్నోళ్ళు చాలా మందికి జాబ్స్ వెళ్ళిపోయాయి. దాంట్లో కొంత పర్సెంటేజ్ వాళ్ళు రోబోటిక్ టెస్టింగ్ అండ్ ఆర్‌పిఏ అనేది ఉంటుంది. తర్వాత ఆటోమేషన్ టెస్టింగ్ నేర్చుకొని వాళ్ళు దే కుడ్ గెట్ ఆన్. హ్మ్. ఎవరైతే అప్‌గ్రేడేషన్ చేయలేకపోయారో వాళ్ళు చాలామంది జాబ్స్ పోగొట్టుకొని వేరే ఆల్టర్‌నేట్ పాత్స్‌కి వెళ్ళిపోయినోళ్ళు కూడా ఉన్నారు. కొందరు అప్పటికప్పుడు డెవలప్‌మెంట్ నేర్చుకొని కాస్త డెవలపర్ రోల్స్‌లోకి వెళ్ళడము, మళ్ళీ
2 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా మళ్ళీ ఫ్రెషర్ లాగా వెళ్ళడం అలాంటి పనులు కూడా చేశారు. కాకపోతే అక్కడ ఆ ఫేజ్‌లో కాస్త ఇబ్బంది పడుతుంది. సేమ్ థింగ్ ఇప్పుడు ఏఐ వల్ల కాకపోతే ప్రాబ్లమ్ ఏంటంటే ఎన్నేళ్ళు ఇబ్బంది అవుతుంది, ఎన్ని వేల మందికి, ఎన్ని లక్షల మందికి ఇబ్బంది అవుతుందని చెప్పడం అయితే ప్రస్తుతానికి కుదరట్లేదు. ఓకే. ఆ స్కేల్ తెలిసిందనుకోండి, ఆ స్కేల్ ఆఫ్ డ్యామేజ్ తెలిస్తే లేదా స్కేల్ ఆఫ్ కన్‌ఫ్యూజన్ ఎంతుందో తెలిస్తే దాన్ని ఏ విధంగా టాకిల్ చేయొచ్చు అని ఈ కంపెనీస్ అన్ని కూడా ఆలోచించుకుంటాయి. ఇప్పుడు ఇది ఎంతవరకు దీని ఇంపాక్ట్ ఉంటుంది? ఏ విధంగా ఇంపాక్ట్ ఉంటుందని తెలుసుకోవడానికి ఇప్పుడు పెట్టే సదస్సు అనేది ఉపయోగపడతదంటారా? ఈ సెమినార్ అనేది? పడొచ్చు బేసికల్లీ. ఎందుకంటే దీని నుండి ఈ కొత్తగా ఎవరైతే ఏఐ ఎంథూసియాస్ట్స్, ఏఐ టెక్నాలజిస్ట్ వెళ్తారో వాళ్ళు నా ఉద్దేశంలో చేయాల్సిన పనేంటంటే, ఒకటి ఈ ఏఐ వల్ల ఇండియాలో ఉన్న ఆల్రెడీ ఐటీ ఎంప్లాయీస్ ఎవరికైనా ఇబ్బంది కలుగుతుంటే దాన్ని ఏ విధంగా తగ్గించడానికి ఛాన్స్ ఉంది. 2 ఈ ఏఐ ఏదైతే డెవలప్‌మెంట్ కాకుండా మన యూసేజ్ జరుగుతుంది ఇండియాలో, అలా కాకుండా ఇండియాలో కూడా ఏఐ డెవలప్‌మెంట్ జరిగి ప్రొడక్ట్స్ డెవలప్ చేయగలిగితే ఈ ఇంజినీర్స్ అందరికీ మళ్ళీ పని కల్పించినట్టు అవుతుంది కాబట్టి దాని ప్రకారం ఆలోచించగలిగితే ఒక రకంగా లాభం ఉంటుంది. హ్మ్. సో, ఓవరాల్‌గా చూసుకున్నట్లయితే దీని మీద క్లారిటీ అనేది ఇంకా రావాల్సిన సిట్యుయేషన్ అయితే ఉంది. ఈవెన్ ఐటీ ఇండస్ట్రీలో కూడా చాలా మందికి రావాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఒక్కోలాగా చెప్తున్నారు. జోహో కంపెనీ సీఈఓ అయితే డైరెక్ట్‌గా ఆల్టర్నేట్ పాస్ చూసుకొని అందరూ ఐటీ వైపు రావద్దని ఇంజినీర్స్ అని చెప్పేశారు. ఇన్ఫోసిస్ అనేవి అదేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఒక 2, 3 ఇయర్స్ ఇప్పుడు కన్‌ఫ్యూజన్ ఉంటది. అంటే కొందరు పాజిటివ్‌గా చెప్తున్నారు, కొందరు నెగెటివ్ చెప్తున్నారు. కొందరు నేను చెప్పినట్టుగా న్యూట్రల్‌గా ఉంటున్నారు. ప్రాబ్లమ్ అయితే ఉంటుంది. మరి దాన్ని గెట్ ఆన్ అవుతుంది. ఎందుకంటే హ్యూమన్ రేస్ ఇట్‌సెల్ఫ్ హ్యాస్ ప్రాబ్లమ్స్ అండి. ఎవ్రీ 6 ఇయర్స్, 7 ఇయర్స్ సైకిల్‌లో ఏదో ఒక ప్రాబ్లమ్ వస్తది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కోవిడ్. మనం ఎప్పుడు జీవితంలో చూస్తాననుకోని విచిత్రమైన ఒక సంవత్సరం పాటు బయటికి రావాలంటే భయమేసింది. అయినా వితిన్ 2 ఇయర్స్ వీ కుడ్ గెట్ ఆన్. హ్యూమన్ లైఫ్‌లో ఖచ్చితంగా నేచర్ ఏదో ఒక రకంగా నేచరో, టెక్నాలజీయో ఏదో ఒకటి. ఓ ప్రాబ్లమ్ వస్తది. దాన్ని ఏ విధంగా గెట్ ఆన్ అవ్వాలని అందరూ కలిసి ఆలోచించగలిగితే ఓ రకంగా మన కంట్రీకి కూడా డెవలప్‌మెంటే కదా అని ఆలోచిస్తున్నాను. సో, నిజంగా అంటే ఇప్పుడు ఉన్న సిట్యుయేషన్ అబ్జర్వ్ చేస్తున్నట్లయితే ఏఐని ఉపయోగించుకొని మనం ఏమేం చేయగలము? అది మన సర్వైవల్‌కి అయ్యుండొచ్చు. లేదంటే దాన్ని ఉపయోగించుకొని నిజంగా మనం సెటిల్ అవ్వగలిగే సిట్యుయేషన్స్ కూడా ఉన్నాయా అనేది డెఫినెట్‌లీ మనం కూడా ఇండివిడ్యువల్‌గా వర్కౌట్ చేయాల్సిన టైంలో అయితే మనం ఉన్నామండి. సో, దీనికి సంబంధించి మరింత ఇన్ఫర్మేషన్ మేము మీకు ప్రొవైడ్ చేయడానికి అయితే ట్రై చేస్తూనే ఉంటాం. సో, అప్డేట్స్‌కి మీకు అందే విధంగా ఈ ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దాం. ప్రస్తుతానికి ఈ 16-20 వరకు జరిగే సదస్సు ఏదైతే ఉందో దీంట్లో ఏఐకి సంబంధించిన ఇంటర్నేషనల్ పీపుల్ వచ్చి, ఇంటర్నేషనల్ కంపెనీస్ వచ్చి వాళ్ళకి సంబంధించిన విషయాల్ని ప్రెజెంట్ చేయబోతున్నాయని అయితే తెలుస్తుంది. మరి దీన్ని అర్థం చేసుకుని మన ఇండియన్ గవర్నమెంట్ కూడా ఏ విధంగా ఏఐని ఇండల్జ్ చేసుకోవాలి, దానివల్ల మన యూత్ అనే వాళ్ళకి జాబ్స్ ప్రొవైడ్ చేయగలం అనేది చూస్తదనేది అయితే లేటెస్ట్ అప్డేట్ రావాల్సి ఉంది. సో, అది రాగానే మీ దగ్గరికి ఎపిసోడ్ రూపంలో మేము మళ్ళీ తీసుకొస్తాం. సో, వచ్చే ఎపిసోడ్‌లో మళ్ళీ కలుద్దామండి. థాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDreams. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream की iDream team अंदर की huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.